ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచేతారా తడుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ఉంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో మరి ఆత్మీయ జరిగింది పడవల బాబుని గారి బట్టి వారికి ఇచ్చిన భార్య కుమారుడు కుమార్తెను బట్టి అందరిని బట్టి భగవంతుడు ప్రార్థన చేస్తాను ఈ దినం నా ప్రభావ బాబుని గారికి నా ప్రభావ మరి ఇక భార్య ఎక్కువగా ఉన్నారని చెప్పిన ప్రభావ పేరెంట్ అందరూ పిలిపించుకుని సంఘాన్ని పిలిపించుకుని సంఘ విశ్వాసం అందరూ కూడా పిలిపించుకుని పెళ్లి కుమారుడు చెప్తున్నారు ప్రభావ దయచేసి బిడ్డ బలపడుతుంది అక్కడ పెళ్లి కుమార్తెను కూడా నా ప్రభావ రిచపడుతున్నాను అదేవిధంగా నా ప్రభావ కూడుకునే విశ్వాసాలు కూడా దేవునికి బలపడుతుంది ఈ దేవదాసు హస్తం నాది కదా నేను వెళ్తున్న ప్రభావం దేవునికి బలపడుతుంది పెళ్లి కుమార పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీరు సదా ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము
న్యాయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం మీరురి హృదయాలలో నిండాలి భావము మీరురి హృదయాలలో నిండాలి ఆనందము నిండాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే మనమెల్లరము భాగమే ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు
స్థిరపరచిన కార్యము సహోదరిని అందరిని కాపాడు భద్రపరచు. అలాగే నా ప్రభు లాజరు గారికి ఇచ్చిన ప్రభు పెదనాన్న కుమార్తెలైతే అల్లుళ్ళైతే మనవలైతే మనవరాండ్రులైతే నా ప్రభు ఈ బిడ్డలందరూ కూడా నా ప్రభు తీర్చిదిద్దుతున్నారు. ఆనాడు ముద్దికే నా ప్రభు ఎలాగైతే నా ప్రభు కార్యక్రమం నడిపించారు అలాగే పడవల బాబురావు గారు చక్కని నా ప్రభు మరి కార్యక్రమాలు బిడ్డలు మీ స్థితిని మహిమపరుస్తూ ఈ బిడ్డ పట్ల ప్రార్థన చేస్తుంది. ఈ ప్రభుత్వం నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఆపుతండి. మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం మన ప్రమాణం ఒప్పుకొనిస్తున్నాము. భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తుల తండ్రైన దేవుడిని నమ్ముతున్నాను. ఎక్కువమాడి మన ప్రభు యేసుక్రీస్తు నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మలో గర్భబడి వచ్చి నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసము పాపక్షమాపణయం శరీర పునరుద్ధానం నిత్య జీవంలో ఉన్నామని నమ్ముతున్నాం. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేదును అనుకున్నాను. దేవుడని యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షుల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జేము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త భూజంతువులకు ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగచేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక ఎముక దానిని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించాను. ఇప్పుడు తన తల్లి తండ్రిని విడిచి తన భార్యని అత్తుకొను, వారిద్దరూ ఏకశరీరులై ఇందురు. తీసుకొని పోబడిన వారందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు వాటి ఫలములను అనుభవించుడి, పెండిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కొనినట్లు మీ కుమారులందరూ పెండ్లి చేయుడి. మీ కుమార్తెలకును పురుషులకును సంబోధించుడి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాని కొరకు సాయమైన సహాయము చేయుదునని దేవుడని యెహోవా అనుకొనెను. ఆ ప్రకారంగానే దేవుడని యెహోవా తన స్వరూపమందు నేలమట్టుతో నరుని నిర్మించి నాసిక నందరాలలో జీవాన్ని ఓదగా మనుషుడు జీవాత్మ ఉన్నాడు. ఆ మనుషుడు ఒంటరిగానే ఉన్నాడు. అయితే దేవుడని యెహోవా ఆకాశంలో భూమిని గాలి నీరు
నిప్పును ఏర్పాటు చేసిన దేవుడు గనుకనే ఆకాశ సమస్తము తెలిసినటువంటి దేవా, మరి ఇదిగోనైనా ఈ సమయంలో నా ప్రభా, ఈ గృహంలో నా ప్రభా ఎటువంటి సంతోష కార్యం జరుగుతున్నదని నీకు సమస్తము తెలిసిన దేవుడు తండ్రి. నీ ఆజ్ఞ లేకుండా నా ప్రభా ఏ పని చేయలేం ప్రభా. నీ ఆజ్ఞ లేకుండా నా ప్రభా మేము ఒక్కడికి కూడా ముందుకు వేయలేం ప్రభా. నైనా ఇదిగో తండ్రి ప్రభా, కుమారుడు నా ప్రభా దినాన్ని నా ప్రభా పెళ్లి కుమారుడుగా నా ప్రభా నైనా వారిని అలంకరించున్నా ఎటువంటి లోటుపాట్లు రాకుండా నైనా వీరికి సమస్తము సమకూర్చే దేవుడు అని అడుగుతున్నాను తండ్రి. జరగవలసిన నా ప్రభా కార్యాలన్నింటిలో నా ప్రభా మీరు ఉండి నడిపించే దేవుడు అని అడుగుతున్నాను తండ్రి. ఈ కుమారుడు చుట్టూ నీ దేవతలు కావాలా ఉంచండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని బలమైన దయ నడిపి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం 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 నాయన. ఎక్కడైతే ఎదురు ముగ్గురు కూడి మంచి కన్మపడుతున్న ప్రభావం నాకు నా ప్రభావ ఆనందం కలిటకు మీరు సహాయం దయచేసిన ప్రభావ తండ్రి తాంతను దీవించండి. స్తోత్రం 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 పరిశుద్ధ 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 వాగ్దానం ఇచ్చావు. నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా. బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలనాడు ఏదోను తోటలో ప్రభా ఆదామును అవ్వమును చేసినట్లుగా తండ్రి మీరు దీవించండి ప్రభా. అలాగే నా ప్రభా, అలాగే తండ్రి రాహేలును నా ప్రభా నా తండ్రి యాకోబును దీవించినట్లుగా దీవించండి. నాన్న యేసేపును మరియమ్మను దీవించినట్లు దీవించండి. ఈ కార్యక్రమంలో మీరు ముందుండండి, వెనక నడిపించండి. శాంతి సమాధానం ఏమో దయచేయండి. నాన్న ఒక నూతనమైన గృహాన్ని కట్టబోచిన దేవానికి స్తోత్రాలు. కట్టుబడి యెహోవా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా. మేము అలా నాయన సోమవారం 3 దినాలు కూడా ప్రభా నీ కుమారుడికి నూతనమైన ఆరోగ్యం, నూతనమైన శక్తి, నూతనమైన బలాన్ని, నూతనమైన వస్త్రాలు ఇచ్చిన బిడ్డల్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా. వారి అక్క చెల్లిని బట్టి, బంధువుల మిత్రాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ప్రభా. ఆది నేను అంతవరకు నాయన ఈ 3 దినాలు నీ కాపుని, నీ కృపని, నీ మామిని వాడుకొని నాయన ఒక నూతనమైన 20 దంపతులను ఒక గృహం కట్టబోతున్నా కాబట్టి ఆ 20 దంపతులు కూడా కోడేట్లో ఉన్నట్టు మార్చి సాతాను శక్తులకు అందుబాటులో చేస్తున్నాడు. మాయం నుండి కాపులను ఎక్కడో వచ్చి ఈ బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించమని ఈ చిన్న ప్రాంతం పాదశాలను చేర్చుకుని ఈ కుటుంబాన్ని పట్ల గొప్ప కార్యం జరిపినట్టు చేస్తున్నాము నడిచి పెడుకుంటున్నాము తండ్రి. ఈ కుమారుడు లాజరు బాబును దేవా పెళ్లి కుమారుడు అలంకరణ చేయడానికి గ్రామంలో తండ్రి మీరు ఏర్పాటు చేసి అందుకట్ల వారి కుటుంబంలో దేవా మీరు ఆయన బిడ్డను పెంచి పోషించి ఎవరు ప్రాయంభించినప్పుడు ఆయన మీ కుమారుడు దేవా ఈ కుమారుని యొక్క అవయవములు ఒక అవయవమైనది కనుక అవయవాన్ని ఆయన బెతీలు లాభాలు లేని విధముగానైతే దిగువ వలన కలిగిన కార్యము మేము కర్మగాను ఆశీర్వదించినాము తండ్రి. ప్రేమగా ఉండి విశ్వాసము కలిగి దేవా నీ దయా సంకల్పములో తండ్రి వర్తిలించు లావత్తు లయపరిచి నిరంతరమును కూడా మీరు సహాయం యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. విదేశాలకు వెళ్ళిన ప్రభావ ఎంతో సంతోషకరంగా ధనము కూడా కూర్చుకుని ప్రభావ మరి తల్లిదండ్రులు పట్ల మరి వివాహం అప్రిషియేట్ చేతపడుతున్నారు. దయచేసిన మేడం దీన్ని బలపరుచు. రేపు జరుగుతున్న ప్రభావ వివాహం అంతా చేతపడుతుంది. ప్రభావ వివాహం కట్టిన ప్రభావ దీవిని బలపరుచు. నా ప్రభావ అక్కడ దుష్టశక్తిని దూరపరచు. నీ పరిశుద్ధ దూతను, శాంత దూతను ఎక్కడుంది ఈ కార్యక్రమ వివాహాన్ని జరుగుతుంది. ప్రతి విషయంలో నిన్ను నా ప్రభావ స్థితించి మహిమపరుస్తున్నా. ఇప్పుడు దేవిని బలపరచు. కూతురు విశ్వాసాలను కూడా కాపాడి భద్రపరచు. నీ ప్రియకుమారుడు మా ప్రభుత్వం రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరలోకముందున్న మా తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిని యెహోవా దేవుని కోరుకునే విశ్వాసులకు సకల పరిశుద్ధులకు రేపు వివాహము చేసుకున్న కుమారుడును కుమార్తెను సకల పరిశుద్ధులకు సదాకాలం కూడా నడిపించును గాక. అందరికీ వందనములు. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త
సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక కనికరింపము క్రీస్తు మమ్మల్ని కనికరింపము ప్రభువా మమ్మల్ని కనికరింపము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ప్రకటన విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడునకు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు మరి పెండ్లి కుమారుడిగా అలంకరణ చేయాలి. నూతన వస్త్రములను కుమారుడికి నాయన బిడ్డ ధరింపచేసి నాయన పెండ్లి కుమారుడిగా దేవ సిద్ధపరిచిన ఆయన కూర్చుండి పెట్టిన ఆయన సేవకుల ద్వారాను కుటుంబ సభ్యుల ద్వారాను బంధువుల ద్వారాను ఆశీర్వదించిన ఇంటుండగా దేవ మాకంటే ముందుగా మీరు ఆశీర్వదించండి. మీ దేవున నీ యొక్క కృపను మీ పిల్లలకు తోడుగా ఉంచండి. ప్రభా నాయన జతపరిచిన వాడు నీవే. ప్రభా ఒక ఇల్లుగా కట్టుకున్నవాడు మీరే కనుక ఆ ఇంటిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ఆనాడు అనాది కాలంలో పూర్వకాలంలో నీ కుమారుడైన ఆదాము విషయమై తండ్రి మీరు ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిన్ను కుడి అని దేవ ఆది కాండంలో నాయన మీరు లక్షినటువంటి ఘనమైన కార్యములు మీరు తోడుగా ఉండండి నాయన. సమాధానకరంగాను నీ నామానికి మహిమకరంగాను జరిగిస్తున్న కుటుంబానికి పడవల వారి కుటుంబానికి నాయన ఆశీర్వాదకరముగా జరిగినట్లుగా అన్ని నాయన పనులలో మీరు తోడుండి మీరు మహిమ పొందమని మీరు తోడైన ముందుకు నడిపించమని సాతాను శోధనలు అయిపరచమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడై ఉన్న యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే. ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు. నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ.
ఊపిరై నువ్విక వీడనే వీడవే ఊహకే నిదురిక ఉండనే ఉండదే మాయా 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 మాయమ్మా సోయా 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 సోయలేదమ్మా మనసు లోపల ఒట్టున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల పూల కొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్లా నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడు పిచ్చోనయ్యా సేవట్టుడు ఇంకురాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదలిపోనే పోడు నీ కళ్ళు చూస్తే అమ్మా చిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీరే మార్చేసి అంగీలా కట్టేసి కైతో నువ్వు పొంగుంటుంటా నువ్వు లేని ఎదవ పట్టుకు చీకటి కూడా నువ్వు నవ్వుతుంటే నాకు గందరగోళం సెంటు చేసా మరి మంచి వాటి చాలా నీకు పౌరుడు నా తోడు నీకు ఎవరు సాటి లేదు అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అందరి ముందు వెళ్ళకు చెప్పిదుడు ఆమె పరితెల్ల పొడగదు లేకపోతే తిడతది పోతే
మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకొచ్చిండే నాటు బిడ్డే వచ్చిండే వేటకతై వచ్చిండే వేటకొచ్చిండే
ప్రజలు జగనన్నకి పవరే ఇచ్చారు, జనము గుర్తుకే ఓటేశారు, ప్రజలు జగనన్నకి పవరు ఇచ్చారు, జనము గిరా 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 తిరిగింది ధ్యానము, అయ్యాడమా జగనన్న సీఎం. ఆశీర్వాదకరంగాను మర్యాదగాను మీరు జరిగించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి దేవానికి వందనాలు, స్తోత్రాలు. కృప దయచేయండి. కాపాడును ఇచ్చినటువంటి పెళ్లి కుమారుడు వచ్చిన సిఆర్ గారిని బట్టి అలాగే సంఘ పెద్దలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవానికి కృపను బట్టి మా పెద్దలను బట్టి మా పీసీ వారిని బట్టి ఆ సిఆర్ గారిని బట్టి దేవానికి వందనాలు, స్తోత్రాలు. కృప దయచేయండి. మౌనికాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రధాన కార్యక్రమం ప్రభు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మహిమార్థంగా మీరు జరిగించిన కృప దయచేసి మీరు సహాయం చేయమని, ఆది నుంచి వరకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని యేసయ్య గారి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వరాధూత పధలరా వరాదూతాలైనాని 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 ప్రభునీక దేవా ఘన మహిమ అవలేసుండండి ఘనరానిచముగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు విశ్వలోకంలో దిగిననియు చనిపోయిన వారిని మూడవ తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేటి అక్కడ నుండి వచ్చిన నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల
5 సిద్ధపడరండి. పేరెంటాలు ఇటు 5 అటు 4. దయచేసి మీరు సహాయం చేయండి. దేవాలయ సమయంలో నా తండ్రి మౌలిక పెళ్లి కుమార్తెగా అలంకరించబడడానికి ఏర్పాటు చేసినటువంటి పేరెంటాలను బట్టి ముత్తైదులను బట్టి దేవానికి వందనాలు. పెళ్లి కుమార్తె తరపున 5, అలాగే పెళ్లి కుమారుడు తరపున 4 ఆయన మీరు సిద్ధపాటు చేశారు. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆయన అవి తీసుకెళ్ళి మెడుకు అలంకరించి సహాయం చేయమని ఏ సైబు దత్నాడు వేడుకొంచున్నాను పరమ తండ్రి. మీరు తీసి ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరే పారే ప్రేమ నాలోనే ప్రవహించని మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే ఏదో ఆశ ద్వితీయులను ఇది యెహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము ఇదిగో రెపకాన్ని ఎదుగుతున్నది ఆమెను తీసుకుని పొమ్ము యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక ఉత్తరమిచ్చిరి అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు ఆభరణములను తీసి రెబెక్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులను అల్లు అతడు నా యజమానుని వద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదానిని 10 దినములైనను మా వద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణము సఫలము చేస్తున్న కనుక నాకు తడువు కానిక నన్ను పంపించుడి, నా యజమాని అద్దకు వెళ్ళేదని చెప్పాను. అప్పుడు వారు ఆ సన్నిధానాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకోమని చెప్పుకొని రెబెక్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనెను. కాబట్టి వారు తన సహోదరుని రెబెక్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబెక్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లి అవుదుగాక అని నీ సంతతి వారు తమ పగవారి
గమని స్వాతంత్రపరుచుకుందరు గాక అని ఆమెను దీవెనగా స్తోత్రాలు తండ్రి. నిరంతరం నమ్మదగిన కాబట్టి సూచిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ దినాన్ని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ ప్రధాన కార్యక్రమం ప్రభా నీకు స్తోత్రాలు. బిడ్డలను ప్రభా కాపాల నుంచి ప్రభా శ్యామంగా తొలగించారు. అందుని బట్టి నీకు కొన్నాడు. సుధమాపేట మిక్కిలి బతిమాలు ఏడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సమయంలో ఇరు పక్షాలను దేవుడు ఈ రాత్రి ఈ విధంగా ప్రభువును స్తుతించడానికి ఆ బిడ్డను బట్టి ఈ యొక్క ప్రధాన కార్యక్రమమును దేవుడు ఏర్పాటు చేసి ప్రభువును స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరి దేవుని నామానికి వందనాలు. నా వెనుక ఉన్న దైవజనులు పారిస్ పాస్టర్ గారికి, అలాగే సిఆర్ గారికి, మార్టిన్ సిఆర్ గారికి, అలాగే మరి కాపూర్ సిఆర్ గారికి. అబ్బాయిని వెతుకుతాడు, అబ్బాయి ఉన్నదంటే అమ్మాయినే వెతుకుతారు. ఎన్నో సంబంధాలు వెతుకుతూ ఉంటాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే చివరికి దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడో, దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడో అది దేవుడు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. ఎందుకనంటే ఆది కాండంలో మనం చూస్తున్నాం, ఆదాము అమలను గురించి మనము చూస్తూ ఉంటాం. దేవుడు మరి ఆదాము యొక్క ప్రక్కటెముకలో ఒక అని దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చాలా కేటగా రాబడింది. ఒక మౌనకము దేవుడు మరి అబిడకు కాపరమైనటువంటి లాజరు బాబును దేవుడు సిద్ధపరిచాడు. ఆ ఎముక అక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎన్నో సంబంధాలు వచ్చినాయి పాపకి, ఎంతో మంది చూసి వెళ్ళారు, పురుషులు వచ్చారు, ఇలాగూ చేశారు. కానీ అది ఎక్కడ దేవుడు ఎముకను ఏర్పాటు చేశాడో అక్కడ తప్పకుండా దేవుడు నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి రాత్రి ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దేవునికి పరిశుద్ధ లేఖనంలో ప్రియ దేవుని బిళ్ళరా, మరి యెహోవా ఏర్పాటు చేసిన దీనిని ఉత్సహించి మనము సంతోషిస్తున్నాం. దేవునికి స్తోత్రం. సంతోషించవలసిన వారమై ఉన్నాం, ఉత్సహించవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి మరి వివాహాన్ని దేవుడు సిద్ధపరిచి ఇరువురు పక్షాలని వారి మాటలు కలిపి, వారి యొక్క ఆ సంబంధము కలిపి ఈ రాత్రి మరి మార్చారు పెద్దలు. కాపురం నా యజమాని యొక్క కుమారునికి భార్య ఎదగడానికి వెళ్తున్నాను, ఈ మార్గ మధ్యలో నాకు సిద్ధపరచు, నీవు సహాయము చెయ్యి ప్రభు అని మోకరించి దేవుని దగ్గర ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆ ప్రాంతం వెళ్ళాడు. ఆ ప్రాంతం వెళ్ళిన తరువాత అక్కడ ఒంటెలను ఆఫ్ చేశాడు, ఒంటెలకు సాటు పెట్టాడు, ఒంటెలు పెట్టి అక్కడ ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇదిగో నా యజమాని కుమారునికి ఒక భార్య కావాలి, నువ్వు చూపించు. దేవునికి స్తోత్రం. నా యజమానుడు తన స్వదేశంలో ఉండే అమ్మాయి కావాలన్నాడు కనుక అలాంటి అమ్మాయి, అలా బంధువుల అమ్మాయి, అలాగూ తెలిసిన అమ్మాయి, మంచి అమ్మాయి నీవు సిద్ధపరచు అని దేవుని దగ్గర కార్యం చేసిన ఘనమైన వివాహం దేవుడు జరిగించి దేవుడు సహాయం చేయాలని ఆ బిడ్డ కొరకు, వాతావరణం కొరకు, ఇరుపక్షాల బంధువుల కొరకు, వచ్చిన వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. జన కోడ పరమాత్మరూపోడ విరూపమ బల బుద్ధి నీతి ప్రభావం జనక కుమారాత్మ గణ మహిమ చెల్లోను, గణ మహిమ చెల్లోను, ఘన మహిమ చెల్లోను, ధనర ఇచ్చముగం పరిశుద్ధ పరిశుద్ధ పరిరం. పెద్దలు ముందు పేరంటలు రండి. గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, కృప కలిగిన దేవా, వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. ఈ ఘనమైన కార్యాన్ని మేము జరిగించడానికి ప్రభు నీ కృప నీ చిత్తమై ఉంది. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అలాగే నాయన చక్కనిది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీ కుమార్తె మౌనికను బట్టి కావలికాయ వారి మేలుకొని ఉండుట పెద్దమైన వాక్యం ద్వారా నువ్వు మాట్లాడిన దేవుడు నాయన తండ్రి. ప్రభా, నువ్వు కట్టనైనటువంటి గృహస్థ జీవితాన్ని బట్టి దేవానికి వందనాలు. లాజరు బాబుని బట్టి నాయన మౌనికను బట్టి ఈ పరిశుద్ధమైన కార్యాన్ని జరిగించడానికి మీ నిశ్చయమైంది. నేను నిశ్చత కలిగినటువంటి రీతిని బట్టి దేవానికి వందనాలు. స్త్రీని ప్రభువుని ఏర్పాటు చేస్తాను, దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు.
వారినైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బంధు కార్యక్రమం జరిగిస్తుండగా నీ కృప దయచేసి మీరు సహాయం చేయండి. అలాగే ప్రభువా నీ ప్రతినాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అయ్యండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై. ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తవ సతి సమదశ శత ముద మన శుభ సుమన లయివ సుసుత సహిత విరహరహిత రీతుకున్న ప్రభావ ఈ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు. లాజరు బాబు మౌనికాలను బట్టి ఏ సైబర్ బ్రతినాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభా దైవజన సమక్షంలో పెద్దల సమక్షంలో తండ్రి ప్రభా ప్రధాన కార్యక్రమం జరిగింది తండ్రి. కొన్నాళ్ళు స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి లాజరు బాబును మోవకును ప్రభా ప్రేమించండి. మరి రింగులు ప్రభా పెట్టుకుని చుండగా తండ్రి ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. బిడ్డలు ప్రభా జీవితాంతము ప్రభా నిన్ను కలిగి ప్రభా ఉండటానికి ప్రేమ పూర్తిగా ఉండటానికి ప్రభు ఇచ్చి ప్రార్థిస్తూ తండ్రి రేపు జరిగిన వివాహము ఘనంగా జరిగించుకుని ప్రభు మంచి వాతావరణం కూడా అనుగ్రహించమని ప్రభు. మరి దైవజనులు ప్రభా బిడ్డల చేత ప్రభా రింగులు ప్రభా మరి ప్రమాణాలు చేస్తూ పెట్టించుండగా తండ్రి బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించమని ముందున్న కార్యక్రమం ఘనంగా జరిగించి మా ఇంటికి పొందాలి. వర్ణాలు స్తోత్రాలు ఆచరించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధనామముపేట మిక్కిలి బతిమాలు వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ పరిశుద్ధ ఉంగరమును ధరింప చేసి వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ పరిశుద్ధ ఉంగరమును ధరించు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకపు తండ్రి చేయబెట్టినారు. పరలోకపు తండ్రి నీ గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, కృప కలిగిన దేవా, నా తండ్రి మౌనిక ఈ సమయంలో తండ్రి అలాగే లాజరు బావను బట్టి దైవానికి వందనాలు స్తోత్రాలు. కాపురం గ్రామ కాపురస్తుడు నా తండ్రి, నాయన ఆల్టర్నేట్ డెలిగేట్ గారి కుమారుడు నా తండ్రి నీ కృపను బట్టి అలాగే నాయన తండ్రి యేసు ప్రభా ఈ మార్టేలు నాయన తోకబెట్టను బట్టి మౌనికాన్ని బట్టి దేవానికి వందనాలు. ఎంత విశ్వాసత ప్రేమకు గుర్తు దైవభక్తి కలిగినటువంటి కుమార్తె మౌనికాన్ని బట్టి దేవా నీకు వందనాలు. ఈ పరిశుద్ధమైనటువంటి ప్రధాన కార్యక్రమం మీరు నడిపించారు, దాన్ని బట్టి వందనాలు. మా మధ్యన కాపవరం సిఆర్ గారు, కాపవరం పెద్దలు, మా పెద్దలు, మా సిఆర్ గారు నాయన అలా వాక్యం చెప్పి నీ కుమారుని బట్టి వందనాలు. నీ కృప ఇచ్చింది ఇద్దరు బిడ్డలను బట్టి పరిశుద్ధపరచండి. యవనత వివాహంలో మీరు నడిపించి మీరు సహాయం చేయమని యేసయ్య బ్రతిమాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు దేవా. రేపు జరుగుతున్న పరిశుద్ధ వివాహంలో మీరుండండి. దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మీరు జరిగించండి ప్రభా. అలాగే బంధువులు రక్షంబంధులు బట్టి దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. అలాగే మా పిసిసి వారు, మా పెద్దలు దేవ మా సిఆర్ గారిని బట్టి దేవానికి వందనాలు. కాపారం సిఆర్ గారిని బట్టి దేవానికి వందనాలు. ఆర్ఎస్ గారిని బట్టి దేవా సేవకులు దేవన తండ్రి ఆయన బట్టుకొని వందనాలు స్తోత్రాలు. శాంతమ్మ గారి కుటుంబం
దేవనత మౌనిక తల్లిదండ్రులు బట్టి ప్రార్థన చేస్తున్నాను. లాజరు తల్లిదండ్రులు బట్టి ప్రార్థన చేస్తున్నాను. వాతావరణం అన్ని అనుకూలం చేయండి ప్రభువా. ఆయన పరిశుద్ధ వివాహంలో వివాహకర్తగా మీరుండి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడిపించే భాగ్యం దయచేసి మీరు సహాయం చేయండి. దేవానికి వందనాలు. దేవుని యొక్క భక్తిలోను దేవుని యొక్క భయంలో రిబ్కా ఎంత విశిష్టతగా కలిగినటువంటి కృప కలిగిన కుమార్తె, అటువంటి కృప కలిగిన కుమార్తె మౌనిక, దాన్ని బట్టి దేవుని సేవకుడు గాను సిఆర్ గారు గాను మేము ఒక సర్టిఫికెట్ గాను ఆయన పెట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ కృప దయచేయండి. మేలైన జీవితాన్ని మీరు కాళ్ళు చేయండి. నీ కృప నీ దయ అందరి మీద కుమ్మరించాం. మళ్ళా కాపారం వెళ్తున్న బంధువులు బట్టి కుటుంబాలు బంధువుల ప్రయాణాలు మీరు తోడిన సహాయం చేయండి. దేవాని కృపతో నింపండి. ఈ పరిశుద్ధమైన ప్రధాన కార్యక్రమం నాయన ఇరుపక్షాలు పెద్దల్ని చక్కగా సమకూర్చిన నడిపించినందుకు నీకు వందనాలు. నీ కృప దయచేయమని యేసయ్య పేరట పెద్దలాడి వేడుకొని అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామని దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక అన్ని సహవాసము, సకల దీవెన, సకల ఆశీర్వాదాలు నాయన తండ్రి ఈ ప్రధానం అనే కార్యక్రమంలో నాయన ప్రధానకర్తగా నువ్వు నడిపించిన ప్రభా నీ బిడ్డలందరికీ దేవ కూడిన వారికి నా తండ్రి లాజరు బాబు మౌనిక వారికును దేవన తండ్రి సేవకులకు అందరికి ఇరుపక్షాలు పెద్దలకును రేపు జరుగుతున్న కార్యక్రమం అంతటికి సదాని ఆశీర్వాదం దయచేయను గాక. ఆశీర్వాదం మా మీద అది ముత్యం కంటే అమూల్యమైన వాక్యం బ్రతుకున్నాడు వేడి. La 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 la. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడు విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము,
నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదేలా. నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తోందే. నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే. నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే. నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే. ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే, నేను చూడకుండా ఉండగలనా. నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో కదిలే నదిలా కరిగా కనులా నిన్ను కోరి నడిచే ప్రతిదారి నిన్ను కోరి